Hi, hello, welcome back to my YouTube channel LearnBTech. So in this video we are going to discuss Gauss Seidel method. So Gauss Seidel method కావాలి అనుకుంటే మనకి diagonally dominant అంటే ఏంటిదో తెలిసి ఉండాలి. So what is mean by diagonally dominant అంటే a matrix is said to be diagonally dominant if the diagonal is non-zero and larger than remaining elements. అంటే ఈ డయాగ్నల్స్ ఉంటాయి కదా, మనకి ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఉంది, ఇక్కడ సమ్ 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఉంది కదా, ఇవన్నమాట డయాగ్నల్స్. ఇవనేది ఈ అన్ని ఎలిమెంట్స్ కంటే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది గ్రేటర్ దాన్ ఉంటే అండ్ నాన్ జీరో అంటే ఏదో ఒక నంబర్ ఉండాలి ప్లస్ గ్రేటర్ నంబర్స్ ఉండాలి ఈ మిగతా ఎలిమెంట్స్ కంటే, అప్పుడు దీన్ని డయాగ్నల్లీ డామినెంట్ అంటారు. సో గాస్ సైడల్ మెథడ్లో ఈజీగా ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది పెద్దగా ఉండాలి, మిగతా ఎలిమెంట్స్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. లైక్ 9 అన్నా 10 అన్నా 11 అన్నా. సో మిగతా ఎలిమెంట్స్ కంటే ఒకవేళ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటే దాన్ని గాస్ సైడల్ మెథడ్ అంటాం. సో ఈ డయాగ్నల్లీ డామినెంట్ అనేది మీకు 1 మార్క్ క్వశ్చన్ కింద కూడా రావచ్చు. సో డోంట్ ఫర్గెట్ దిస్. గాస్ సైడల్ మెథడ్కి డయాగ్నల్లీ డామినెంట్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం. ఇనీషియల్గా ఏంటి, వాడు ఇచ్చిన క్వశ్చన్లో 8x1 minus 3x2 plus 2x3 is equals to 20. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అనేది డయాగ్నల్ ఎలిమెంట్ అవుతుంది 8 కంటే -3 2 పెద్దనే, ఓకే. 4x1 plus 11x2 minus x3, 11 అనేది పెద్దదే, ఓకే, మిడిల్ ఎలిమెంట్. 6 3 12 అనేది పెద్ద. సో 8 అనేది అన్ని ఎలిమెంట్స్ కంటే పెద్ద, రైట్. 11 అనేది మిగతా అన్ని ఎలిమెంట్స్ కంటే పెద్ద, 12 అనేది మిగతా అన్ని ఎలిమెంట్స్ కంటే పెద్ద. సో 8 11 12 అనేది డయాగ్నల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లార్జర్ దాన్ రిమైనింగ్ ఎలిమెంట్స్, కాబట్టి ఇట్ ఈస్ డయాగ్నల్లీ డామినెంట్ అండ్ వీ కెన్ యూస్ గాస్ సైడల్ మెథడ్. ఒకవేళ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది చిన్న ఉన్నాం అనుకోండి, సో వీ కాంట్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ యూజింగ్ గాస్ సైడల్ మెథడ్ సిన్స్ ఇట్ డయాగ్నల్లీ డామినెంట్ అనే స్టేట్మెంట్ని అచీవ్ చేయలేకపోతుంది, కాబట్టి వీ కాంట్ సాల్వ్ దట్ మెథడ్ అని చెప్పేసి రాయాలి. సో ఇక్కడ ఈ గాస్ సైడల్ మెథడ్ పాసిబుల్ ఎందుకు అంటే డయాగ్నల్లీ డామినెంట్ అన్న కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ మీకు డయాగ్నల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉంటే వీ కాంట్ సాటిస్ఫై డయాగ్నల్లీ డామినెంట్ రూల్. సో గాస్ సైడల్ మెథడ్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి రాసేస్తే, జస్ట్ ఒక 3 లైన్స్లో రాసేస్తే ఆ మార్క్స్ అనేది మీకు పడతాయి గాస్ సైడల్ మెథడ్లో, ఒకవేళ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది చిన్న ఉంటాయి. సో లెట్స్ గో టు ద ప్రాబ్లమ్ అండ్ సాల్వ్. సో సొల్యూషన్, ఇచ్చిన ఎలిమెంట్స్ని మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాయాలి. ఎలా? 8 -3 2 4 11 -1 6 3 12. సో ఇలా వచ్చేసింది, ఓకే. ఈ ఏ అనేది యాజ్ ఏ ఈస్ డయాగనల్లీ డామినెంట్ మ్యాట్రిక్స్ we can apply. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, గాస్ సైడల్ మెథడ్. సో ఒకవేళ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది చిన్న ఉన్నాం అనుకోండి, డైరెక్ట్లీ వీ కాంట్ అప్లై గాస్ సైడల్ మెథడ్ అని రాసేస్తే మీకు 5కి 5 మార్క్స్ పడతాయి. కొన్ని క్వశ్చన్స్ ఇలా ఎగ్జామ్లో ఇలా కూడా రావచ్చు. సో మీకు ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. ఈ యొక్క కండిషన్ అనేది, ఈ యొక్క మ్యాట్రిక్స్ అనేది కరెక్టా కాదా, ఈ యొక్క రూల్ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి, ఓకే. సో ఇనిషియల్గా ఏం రాయొచ్చు, 8x1 minus 3x2 plus 2x3 is equals to 20, ఓకే. నెక్స్ట్ 4x1 plus 11x2 minus x3 is equals to 33, ఓకే. నెక్స్ట్ 6x1 plus 3x2 plus 12x3 is equals to 36. So let them be equation 1, 2 and 3. సో వీటిని గాస్ సైడల్ మెథడ్లో ఏం చేస్తామంటే, ఇక్కడ నుండి x1 తీస్తాం, ఇక్కడ నుండి x2 తీస్తాం, ఇక్కడ నుండి x3 తీస్తాం. సో x1 కావాలి అంటే x1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇనీషియల్గా మనం ఏం తీసుకెళ్తాం, ఈ 20కి -3x3 అక్కడ సైడ్ వెళ్తే +3x3 అవుతుంది, -2x3 అక్కడ సైడ్ వెళ్తే -2x3 అవుతుంది, ఈ 8 అనేది కిందికి వెళ్తే 1/8 అవుద్ది. 1/8 ఇంటూ ఈ 20 + 3x2 - 2x3, అవునా. సో ఇలానే x2 ఈజ్ ఈక్వల్స్ టు 1/11 ఇంటూ 33
minus 4x1 plus x3. Okay, next x3 is equals to 1 by 12 into 36 minus 6x1 minus 3x2. సో ఇదన్నమాట మనకు వచ్చినవి. సో వీటిని ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 6 అనుకుందాం. ఓకే, x1, x2, x3 మనకు వచ్చేసినాయి. సో ఇనీషియల్గా ఏం చేయాలంటే ఈ మెథడ్లో అన్ని ఇటరేషన్స్ అనేది రాయాలి. ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్, థర్డ్ until and unless you get the similar values for x1, x2 and x3. అంటే ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్ చేస్తాం. ఇక్కడ వచ్చిన x1కి ఇక్కడ వచ్చిన x1 సిమిలర్ ఉందనుకో మన ఆన్సర్ అనేది ముందు x1, x2, x3 అవుతుంది. అంటే x1 ఒకటేనా అంటే x1, x2, x3 సిమిలర్ వాల్యూస్ ఉందనుకో ఈ ఇటరేషన్ యొక్క వాల్యూసే ఫిక్స్ అయిపోతాయి. ఓకే, సో అలా మనం ఈ సొల్యూషన్ అనేది చేస్తాం. సో ఇక్కడ 4, 5, 6 ఈ ఈక్వేషన్స్ నుండే మనం సాల్వ్ చేస్తాం. సో ఇనీషియల్గా ఫస్ట్ ఇటరేషన్ తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇటరేషన్ ఏమవుతుంది? ఫస్ట్ ఇటరేషన్లో we have to take x2 is equals to 0, x3 is equals to 0 in equation 4. ఓకే, సో x1 ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి మనం తీసుకునేది ఏంటి? x1లో ఫస్ట్ ఇటరేషన్. సో x1లో ఫస్ట్ ఇటరేషన్ పవర్ 1. సో ఇటరేషన్ 1 అని చెప్తుంది ఇక్కడ. 1/8 ఇంటూ సో 20 minus 0 minus 0. x2 ఇంటూ సంథింగ్ 0 ఇంటూ సంథింగ్ ఏదైనా 0 0 అవుతుంది కాబట్టి 20 plus 0 minus 0 that is equals to 20/8. You have to use calculator. ఓకే, 2.5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిలో ఏమవుతుంది? పుట్ x1 is equals to 2.5, x3 is equals to 0 in equation దేనిలో తీసుకోవాలి? x2 ఫైండ్ చేస్తున్నాం కాబట్టి ఈక్వేషన్ 5. సో x2 to the power 1 is equals to 1/11 into 33 ఉంది minus 4 into 2.5 plus 0. Okay, this will be equals to 2.0909. You have to use calculator for sure. So మీకు క్యాలిక్యులేటర్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది వీడియో కావాలంటే I'll make it for sure. కానీ మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే రియల్లీ ఇట్స్ వెరీ టఫ్. సో యూజ్ క్యాలిక్యులేటర్ ఫర్ ష్యూర్. అండ్ నెక్స్ట్ సి పుట్ x1 is equals to 2.5 అండ్ మనకి x2 వాల్యూ కూడా వచ్చింది. x2 is equals to 2.0909 in equation 6. సో 4, 5, 6లో ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ x3 పవర్ 1 is equals to 1/12 into 36 minus 6 into 2.5 minus 3 into 2.0909. సో ఇక్కడ ఏమవుతుంది? 1.2272 వచ్చింది నాకు ఆన్సర్. సో ఇది నేను చేయట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను దీని ఆన్సర్ ఆల్రెడీ చేసేసాను, ఆల్రెడీ సాల్వ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను డైరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ x1 పవర్ 1 అనేది 2.5 వచ్చింది నాకు, x2 పవర్ 1 అంటే ఫస్ట్ ఇటరేషన్లో ఈ x1 ఫస్ట్ ఇటరేషన్లో, x2 ఫస్ట్ ఇటరేషన్లో 2.0909 వచ్చింది, x3 ఫస్ట్ ఇటరేషన్లో నాకు 1.2272 అనేది వచ్చింది. ఓకే, ఇలానే సెకండ్ ఇటరేషన్, థర్డ్ ఇటరేషన్ అలా ఫైండ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ ఇటరేషన్ అనేది ఫైండ్ చేయాలి. ఓకే, సో సెకండ్ ఇటరేషన్లో ఏం చేయాలి? మళ్ళీ సో ఈ వాల్యూస్ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో టేక్ x2 is equals to 2.0909 and x3 is equals to 1.2272 in equation 4. సో ఇప్పుడు ఏమవుతుంది? x1 in second iteration is equals to 1/8 into 20 plus 3 into 2.0909 minus 2 into 1.2272. సో ఈ ఆన్సర్ ఏమొస్తుంది అంటే 2.9772 వచ్చింది.
సో నెక్స్ట్ బి, టేక్ x1 is equals to 2.9772, okay, 9772, comma x3 is equals to 1.2272 in equation 5. సో ఇలా తీసుకున్నట్టయితే ఏమవుద్ది, x2 in second iteration is equals to 1/11 into 33 minus 4 into 2.9772 ప్లస్ ఈ x3 అంటే 1.2272. సో దీని యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 2.0289 వచ్చింది. సో నెక్స్ట్ సి, టేక్ x1 is equals to 2.9772, ఓకే, x2 is equals to 2.0289. సో ఇప్పుడు x3 టు ది అంటే ఇన్ సెకండ్ ఇటరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/12 ఇంటూ 36 మైనస్ 6 ఇంటూ 2.9772 మైనస్ 3 ఇంటూ 2.0289. సో దీని యొక్క ఆన్సర్ ఎంత వచ్చింది అంటే సాల్వ్ చేస్తే 1.0041. సో ఇప్పుడు x1 యొక్క వాల్యూ ఎంత, x1 is equals to 2.9772, comma x2 is equals to 2.0289, comma x3 is equals to 1.0041. సో x1 x2 x3 ఇక్కడున్న x1 x2 x3 ఇది సెకండ్ ఇటరేషన్ కన్నమాట. సో ఇక్కడ 2.5 వచ్చింది, 2.9 వచ్చింది, రెండు సిమిలరా కాదు. సో ఇంకా మనం చేయాలి థర్డ్ ఇటరేషన్ కూడా. సో సిమిలర్లీ థర్డ్ ఇటరేషన్, సో థర్డ్ ఇటరేషన్లో కూడా సేమ్ చేయాలి. ఏ టేక్ ఇంతకుముందు వచ్చిన వాల్యూస్ ఏంటి, x2 ఈజ్ ఈక్వల్స్ టు 2.0289, కామా x3 ఈజ్ ఈక్వల్స్ టు 1.0041. ఓకే, సో ఇక్కడ x1 ఇన్ థర్డ్ ఇటరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/8 ఇంటూ 20 ప్లస్ 3 ఇంటూ ఇది 2.0289 మైనస్ 2 ఇంటూ 1.0041. సో దీని యొక్క ఆన్సర్ ఎంత వచ్చిందంటే 3.0098. ఓకే, సో నెక్స్ట్ బి, టేక్ x1 ఈజ్ ఈక్వల్స్ టు 3.0098, కామా x3 is equals to 1.0041. So x2 in third iteration is equals to 1/11 into 33 minus 4 into 3.0098 plus 1.0041. This will be equals to 1.9968. So next time వస్తుంది C. So take x2 is equals to 1.9968, comma x1 is equals to 3.0098. So x3 for third iteration is equals to 1/12 into 36 minus 6 into 3.0098 minus 3 into 1.9968. సో దీని యొక్క ఆన్సర్ 0.9959 వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చినాయి మనకి, x1 టు ది థర్డ్ ఇటరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 3.0098 వచ్చింది, x2 ఇన్ థర్డ్ ఇటరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1.9968 వచ్చింది, x3 ఇన్ థర్డ్ ఇటరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0.9959 వచ్చింది. ఓకే, సో ఇక్కడ వరకు థర్డ్ ఇటరేషన్ వచ్చింది. ఇంతకుముందు చూసినట్టయితే x1ది 2.9, ఇక్కడ 3.0, అంత సిమిలర్గా లేదు. సో నెక్స్ట్ది కూడా ఫైండ్ చేయాలి మనం. ఫోర్త్ ఇటరేషన్, సో ఇది ఫోర్త్ ఇటరేషన్. ఇలా మ్యాక్సిమం కొన్ని అయితే ఫిఫ్త్ ఇటరేషన్, సిక్స్త్ ఇటరేషన్, కొన్ని ఎయిత్ ఇటరేషన్ వరకు కూడా వస్తాయి. బట్ వీ హ్యావ్ టు సాల్వ్, ఓపిక చాలా అవసరం. సో ఇక్కడ ఏం చేస్తారో, టేక్ x2 is equals to 1.99
0.68 and x3 is equals to 0.9959. So ikkada x1 for fourth iteration is equals to 1/8 into 20 plus 3 into 1.9968 minus 2 into 0.9959. సో అప్ టు 4 డెసిమల్స్ తీసుకోండి, ఎందుకంటే మీకు కొంచెం అక్యురేట్ రిజల్ట్ ఆన్సర్ అనేది తొందరగా వచ్చేస్తుంది. 2.998. సో నెక్స్ట్ బి, టేక్ x1 is equals to 2.998 and x3 is equals to 0.9959. okay, so x2 for fourth iteration is equals to 1/11 into 33 minus 4 into 2.998 plus 0.9959. this will be equals to 1.9997 అని వచ్చింది. సో నెక్స్ట్ సి, now take x2 is equals to 1.9997 and x1 is equals to 2.9998. so let's substitute in x3 with fourth iteration is equals to 1/12 into 36 minus 6 into 2.9998 minus 3 into 1.9997. సో దీని యొక్క ఆన్సర్ ఎంత వచ్చిందంటే 1.0001. సో ఇక్కడ x1 for fourth iteration is equals to 2.9998, x2 fourth iteration is equals to 1.397 and x3 is equals to for fourth iteration is equals to 1.301. సో ఇక్కడ ఈ 3.00098 2.9కి కొంచెం సిమిలర్ ఉంది, బట్ అంత సిమిలర్ రాలేదు. సో లెట్స్ ట్రై ఫర్ నెక్స్ట్ ఇటరేషన్ ఆల్సో. లెట్స్ చెక్ ఫర్ ఫిఫ్త్ ఇటరేషన్ ఇప్పుడైనా వస్తుందా రాదా అని చూద్దాం. సో సిమిలర్ వచ్చేస్తే మనకి ఈ వాల్యూస్ అన్నమాట ఆన్సర్. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ ఇటరేషన్ వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది మనం. ఓకే, సో ఇనిషియల్ ఏ టేక్ what we have to take x1 is equals to x2, ఈ ఇందులో x1 ఉండదు కాబట్టి x2 is equals to 1.9997 and x3 is equals to 1.301. so x1 for fifth iteration, we came for fifth iteration. okay, thank god. 20 plus 3 into 1.997 minus 2 into 1.001. సో దీని యొక్క ఆన్సర్ 2.9998. వావ్, వి గాట్ దిస్. బట్ x2 x3 కూడా ఫైండ్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడనే ఆత్రం పెరిగిపోయేసి ఇక్కడనే ఆగిపోద్దు. సో టేక్ x1 is equals to 2.9998 comma x3 is equals to 1.0001. so x2 to the fifth iteration is equals to 1/11 into 33 minus 4 into 2.9998 in plus 1.301. this will be equals to 2.00008. so almost same. సో నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ ఇది కూడా డిఫరెంట్ వస్తే నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళాలి. ఒకవేళ ఇది సేమ్ వస్తే ఇక్కడితో ఆగిపోతే నఫ్. సో టేక్ x1 is equals to 2.9998 యాజ్ ఇట్ ఈస్ వచ్చింది ఇక్కడ, and x2 is equals to 2.30408. so x3 to the fifth iteration is equals to 1/12 into 36 minus 6 into 2.398 minus 3 into 2.40 are enough. up to 4 decimals తీసుకోమని చెప్పాను కాబట్టి సో దీని యొక్క ఆన్సర్ 1.34301. so this is actually same, exactly x1 and x3 సేమ్ వచ్చింది, ఇది సిమిలర్ వచ్చింది కాబట్టి therefore x1 is equals to 2.9998 అని, x2 is equals to 1.9997 అని, and x3 is equals to 1.001 అని. ఎందుకు ముందు ఇటరేషన్ వాల్యూస్ ఫైండ్ చేయాలంటే ఈ ఇటరేషన్లో
సేమ్ వచ్చినాయి కదా. సో దీనికంటే ముందు ఇటరేషన్ అనేది మనం తీసుకోవాలి ఆన్సర్ లాగా. సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, x1 అనేది ఇంత, x2 అనేది ఇంత అండ్ x3 అనేది ఇంత అని చెప్పేసి గాస్ సైడల్ మెథడ్ ఈ టోటల్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. కొన్ని టైమ్స్ మీకు క్వశ్చన్ రాంగ్ ఇచ్చేసి ఎలా అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది చిన్న ఇచ్చేసి గాస్ సైడల్ మెథడ్ ప్రూవ్ చేయమని చెప్తారు. సో ఆ రూల్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి వీ కాన్ ప్రూవ్ గాస్ సైడల్ మెథడ్ అని చెప్పేసి రాసిస్తే 5కి 5 మార్క్స్ వచ్చేస్తాయి. సమ్ టైమ్స్ దిస్ మే బీ ఆస్క్డ్ ఫర్ 10 మార్క్స్. సో 10 మార్క్స్కి కూర్చొని మంచిగా చేయండి ఓపికతో. ఎగ్జామ్లో స్ట్రెస్ అనేది ఉంటుంది, డోంట్ ఫీల్ స్ట్రెస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్, డ్రాప్ దెమ్ ఇన్ comments and subscribe to LearnBTech for more content and also like and share. Thanks for watching.